హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 days 100 problems. ఇది ఎవరి కోసం చేస్తున్నాము? త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. అందులో భాగంగా ఈరోజు డే 90, అంటే ఆల్రెడీ 89 days కంప్లీటెడ్. 89 వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అవన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ మీకు 100 days 100 problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్సే ఇంకో 4 కనిపిస్తాయి. ఏంటి? డే 20 అని, డే 40 అని, డే 60 అని, డే 80 అని. సో ఆ టైటిల్స్ కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 89, డే 91, అంటే ఈ డేకి ప్రీవియస్ డే, నెక్స్ట్ డే వీడియో లింక్స్ అనేవి ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఈ విధంగా మన ప్రతి వీడియోని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏ వీడియో నుండైనా అన్ని వీడియోస్ కలెక్ట్ చేసుకునేలా మనం తయారు చేసుకున్నాం. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 90. సో ఈరోజు మనం చెప్పుకోబోయే 1 mark ప్రాబ్లమ్స్ అనేవి 14th చాప్టర్ అయినా ప్రాబబిలిటీలోని ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా? ఇందులో నుండి మనకి 8 marks ప్రాబ్లం ఒకటి అడుగుతాడు. అదేవిధంగా 4 marks ప్రాబ్లం ఒకటి అడుగుతాడు. ఇంకోటి 1 mark ప్రాబ్లం ఒకటి అడుగుతాడు. అంటే ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్ నుండి మనకి 13 marks వస్తాయి. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్లో సెకండ్ వన్ అన్నమాట. మరి ఫస్ట్ వన్ ఆల్రెడీ మీకు చెప్పిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్, 5th చాప్టర్ అయినా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో నుండి కూడా మనకి 13 marks వస్తాయి. ఇదే విధంగా 8 marks ప్రాబ్లం ఒకటి, 4 marks ప్రాబ్లం ఒకటి, 1 mark ప్రాబ్లం ఒకటి. ఈ 2 చాప్టర్సే ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్స్. కాబట్టి ఈ 2 బాగా నేర్చుకోవడానికి చూడండి. ఓకేనా? సరే, ఇంకా ఈ ప్రాబబిలిటీలో మనము 8 marks ప్రాబ్లమ్స్, 4 marks ప్రాబ్లమ్స్ ఆల్రెడీ చేసేయడం కూడా జరిగింది. అవి మీకు డే 65 to 71 ఉంటాయి. ఓకేనా? డే 65 నుండి 71 వరకు ఉంటుందన్నమాట. క్లియర్? ఓకే, ఈ డేస్ ఇది కొంచెం నోట్ చేసుకోండి. ఇంకా ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సరే, ఇంకా చూడండి. సో ఇందులో 2 డెఫినేషన్స్ ఉన్నాయి, బట్ నేను బోర్డు మీద ఒకటే రాశా. మిమ్మల్ని అడగడానికి ఉన్న ఛాన్సెస్ 2. ఒకటి డిఫైన్ ష్యూర్ ఈవెంట్. రెండో డెఫినేషన్ ఏమంటే డిఫైన్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఓకేనా? 2 ఒకేలాగా ఉంటాయి. డిఫరెన్స్ ఏమనేది నేను చెప్తా చూడండి. ఫస్ట్ దీని డెఫినేషన్ చూస్తే, ది ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ విచ్ ఈస్ షూర్ ఆర్ సర్టైన్ టు అక్కర్ ఈస్ 1 such that an event is called sure event or certain event. అంటే షూర్ ఈవెంట్కి ఇంకో పేరు ఉంటుంది, సర్టైన్ ఈవెంట్. ఈ షూర్ ఈవెంట్ వాల్యూ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. షూర్ ఈవెంట్ వాల్యూ అంతా 1. ఓకేనా? ఇలా ఎప్పుడైతే ప్రాబబిలిటీ 1 వస్తుందో దాన్ని షూర్ ఈవెంట్ అంటాం. ఇది దీని డెఫినేషన్, షూర్ ఈవెంట్. ఒకవేళ ఇంపాసిబుల్ ఈవెంట్కి డెఫినేషన్ అడిగితే మొత్తం ఇదే వస్తుంది. నేను అండర్లైన్ చేసిన చోట్ల మారుతాయి. అంటే ఏమంటే ఇక్కడ షూరు సర్టైన్ ఉంది కదా, ఆడ ఆగిపోయి ఇంపాసిబుల్ ఈవెంట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అక్కర్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. కానీ ఇంపాసిబుల్ వాల్యూకి 0 వస్తుంది. ఇంపాసిబుల్ ఈవెంట్కి ఏమొస్తుంది? 0 వస్తుంది. సచ్ దట్ అన్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ షూర్ ఈవెంట్. దీన్ని ఏమంటారు? 0 వస్తే ఇంపాసిబుల్ ఈవెంట్. అందువల్ల మీకు డెఫినేషన్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి నేను డెఫినేషన్ రాయాలి. అర్థమైంది కదా క్లియర్గా? ఇప్పుడు ఎగ్జాంపుల్ కిందకు వస్తే సెకండ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్కి ఎగ్జాంపుల్ రాయాలి.
సో ఫస్ట్ దానికి రాస్తా, తర్వాత చెప్తాను. ఏం రాయొచ్చు, ఏదన్నా రాయొచ్చు. ఇంపాసిబుల్ అంటే జరగకుండా ఉండాలి, హ్యాపీగా చూద్దాం. సో మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది, డైస్ తీసుకోండి. డైస్లో మనకి షూర్గా జరిగేదేమి 1 2 3 4 5 6 ఇవి డైస్ మీద ఉంటుంది. ఒకవేళ నాకు 7 కావాలంటే, సో అదే అనమాట ఇంపాసిబుల్. గెటింగ్ 7 ఆన్ ఏ డై, గెటింగ్ 7 ఆన్ ఏ డై. డై మీద 7 పడే ఛాన్సెస్ ఉందా, లేదు. కాబట్టి దీనిని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటారు. ఒకవేళ ఇంపాసిబుల్ ఈవెంట్కి వాల్యూ రాయమంటే పి ఆఫ్ ఈ వాల్యూ 0 ఉంటే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. మనం డెఫినేషన్లో ఎటు పెడతాండా 0, అదే అనమాట. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ దీనికి కావాలి చూడండి, ఒకవేళ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇష్యూడ్ ఈవెంట్కి అయితే ఎలా రాస్తాం చూస్తాం. దానికి కూడా ఒకటి నేర్చుకోవడం బెటర్. అందువల్లే దీనికి డెఫినేషన్ రాసా, ఎగ్జాంపుల్ రాయాలి. దీనికి ఎగ్జాంపుల్ రాసా, డెఫినేషన్ రాయాలి. ఎందుకంటే ఒకటి నేర్చుకుంటే ఇంకోటి వస్తుంది ఈజీ. అందువల్ల సరే, ష్యూర్ ఈవెంట్ కదా. గెటింగ్ ఏ నెంబర్ less than or equal to less than or equal to 6 on a die. ఇప్పుడు డైని త్రో చేస్తే లెస్ దాన్ 6 రావాలి, లేదా 6కి ఈక్వల్గా ఉండాలి. సో అది గ్యారంటీగా జరుగుతుంది కదా, కాబట్టి దాన్ని ష్యూర్ ఈవెంట్ అని. ఓకేనా. సో ఈ ష్యూర్ ఈవెంట్కి వాల్యూ పి ఆఫ్ ఈ వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే 1గా ఉంటుంది. పి ఆఫ్ ఈ వాల్యూ అంతా 1, దాన్నే ప్రాబబిలిటీ వాల్యూ 1. అదే అనమాట ఇక్కడ మెన్షన్ చేసింది డెఫినేషన్. క్లియర్. ఈ 2 ప్రాబ్లమ్స్ బాగా అర్థమైంది కదా. సో రిమైనింగ్ కూడా చూద్దాం. నోట్ చేసుకొని రఫ్ చేసేస్తా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేసిన, ఏం పర్వాలేదులేండి. సో యాక్చువల్గా దీనిలో డాష్ అని పెడతారు, డాష్లో 1 వస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి, పి ఆఫ్ ఈ, ఇది థర్డ్ దానికి ఆన్సర్. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒక్కొక్కసారి దీన్నే ఇంకో రకంగా ఇస్తాడు. ఎలా అంటే పి ఆఫ్ ఈ 1 మైనస్ పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటాడు. అప్పుడు ఏం రాస్తామంటే పి ఆఫ్ ఈ బార్, లేదా 1 మైనస్ పి ఆఫ్ ఈ బార్ డాష్ అంటాడు. అప్పుడు ఏం రాయాలి, పి ఆఫ్ ఈ. ఒకే ఫార్ములాని ఇన్ని రకాలుగా ట్విస్ట్ చేశాడు అతను. ఓకేనా. నేను డైరెక్ట్గా ఆన్సరే రాసేసిన ప్రాబ్లం రాసేటప్పుడు మీకు. ఓకే, ఇదన్నమాట థర్డ్ వన్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రాబ్లం ఏమంటే చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.05. దెన్ వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ పి. నాట్ పి అంటే ఈ బార్ అని అర్థం, లేదా ఈ డాష్ అని అర్థం. అంటే ఏమని, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని దీని వాల్యూ కనుక్కోవాలి అని మీన్. ఓకేనా. చూడండి ఎలా చూద్దాం. ఫోర్త్ దానికి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0.05. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 డాష్ కదా. సో దీని వాల్యూ వచ్చి 0.05 ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. పి ఆఫ్ ఈ బార్ 1 మైనస్ 0.05. సో దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ అంతా 0.95 వస్తుంది. ఇది ఆన్సర్, ఫోర్త్ దానికి సొల్యూషన్. ఓకేనా. నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. సో ఈ ఫిఫ్త్ది క్వశ్చన్ ఏమి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఒకటి ప్రాబబిలిటీ కాదంట. ఒకటి అంటే 1 కాదు నేను చెప్పేది, ఒక ఆప్షన్ అనేది ప్రాబబిలిటీగా రాదు. అది ఏంటి? సో అదేంటంటే బి.
ఎందుకు అంటే చెప్తా చూడండి. మీకు ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్షన్స్ చూసేటప్పుడు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్యాక్షన్స్ ఎప్పుడు కూడా ఒక ప్రాబబిలిటీ ఈవెంట్ అవ్వాలి అంటే ఆ ఫ్యాక్షను ప్రాపర్ ఫ్యాక్షన్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రాపర్ ఫ్యాక్షన్ అయితేనే అది ప్రాబబిలిటీ ఈవెంట్ అవుతుంది. అంటే న్యూమరేటర్ స్మాలెస్ట్ వాల్యూ, డినామినేటర్ బిగ్గెస్ట్ వాల్యూ ఉండాలి. సో అలాంటి ఫ్యాక్షన్స్ మాత్రమే ప్రాబబిలిటీ అవుతుంది. మిగిలిన 2 టైప్స్ ఉన్నాయి కదా, ఏది ఇంప్రాపర్ ఫ్యాక్షను, మిక్స్డ్ ఫ్యాక్షన్. సో ఈ 2 ప్రాబబిలిటీస్ అవ్వవు. ఎందుకు అవ్వదు అంటే దీనికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏమంటే పీ ఆఫ్ ఈ వాల్యూ ఎలా ఉండాలంటే 0 కన్నా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే చూడండి, 0 కన్నా బిగ్గెస్ట్ ఉండొచ్చు లేదా ఈక్వల్ టు 0 ఉండొచ్చు. అదేవిధంగా 1 కన్నా లెస్ దాన్ ఉండాలి, అంటే చిన్నదిగా ఉండాలి 1 కన్నా, లేదా 1కి ఈక్వల్గా ఉండాలి. అంతేగాని మోర్ దెన్ 1 ఉండకూడదు. సో ఇది ఆప్షన్ బి అనేది మోర్ దెన్ 1 ఉంది కాబట్టి దీన్ని ప్రాబబిలిటీ అనకూడదు. ఓకేనా, ఇది కండిషన్. ఈ కండిషన్ మీకు బాగా గుర్తుండాలి. ఎందుకంటే ఈ కండిషన్ను కూడా ఎగ్జామ్లో అడగచ్చు. ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చేసి ఈ ఈజ్ ఈక్వల్ టు ఏదన్నా తీసేసి ట్రూ ఆర్ ఫాల్స్ అన్నారు అనుకోండి, అక్కడ ఫాల్స్ వస్తాయి. కన్ఫామ్గా ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఎందుకంటే ఈ పీ ఆఫ్ ఈ 0 అయ్యిందంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. అదే ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ష్యూర్ ఈవెంట్ అవుతుంది. లేదు మిడిల్లో ఉన్నిందంటే మామూలు ప్రాబబిలిటీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సి ఆప్షన్ చూస్తే పర్సంటేజ్ మోర్ దెన్ 1 ఉంది కదా సార్, మరి ఎందుకు సార్ ప్రాబబిలిటీ అయ్యింది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ మనం 100కి చూస్తాం. అంటే 100% అన్నప్పుడు 100 వరకు మనకి ప్రాబబిలిటీస్ ఏ వాల్యూస్ ఇచ్చినా అది ప్రాబబిలిటీనే అవుతుంది. 100 అంటే ప్రాబబిలిటీ ప్రకారం 1 అని మీనింగ్. ఓకేనా. ఎందుకంటే ఆ పర్సంటేజ్ సింబల్ మనం రిమూవ్ చేయాలంటే బై 100 వేస్తాం. సో 100/100 ఏమవుద్ది, 1 అవుతుంది. అవునా. సో 1 అంటే ఈక్వల్ అయింది కదా, ష్యూర్ ఈవెంట్ అయిపోతుంది. 100% వరకు మనకి ఛాన్స్ ఉంది. ఇది బిలో 100% 15 అనేది, కాబట్టి ఇది ప్రాబబిలిటీ అవుతుంది. ఇంక ఇది మీకు మామూలే, లెస్ దాన్ 1. ఓకేనా. ఇది మీకు బాగా తెలియాలి ఈ విషయం. దీన్ని ఇంకో రకంగా కూడా మార్చి అడుగుతారు, అది కూడా ఒక క్వశ్చన్ తయారు చేసి ఉంటాను, చెప్తాను. ముందు ఇది నోట్ చేసుకో. దీనికి జస్ట్ ఏమి ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ ఎన్నోది, 6th ప్రాబ్లం. ఏం చెప్పారు, ఇఫ్ పి ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దెన్ పి సాటిస్ఫై. చూడండి, పి సాటిస్ఫై అన్నాడు, దాని పక్కన ఏమీ చెప్పలేదు. పి సాటిస్ఫై అంటే ఇంతకుముందు చెప్పిండే కండిషన్ అదే అనమాట. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇదే ఆ పి ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్. పి ఈస్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ అవ్వాలి అంటే దెన్ పి సాటిస్ఫై, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే పి అనేది ప్రాబబిలిటీ అవుతుంది. సాటిస్ఫై చేయలేదంటే అది ఖచ్చితంగా ప్రాబబిలిటీ కాదు. కాబట్టి ఇది 6th దానికి ఆన్సర్ జస్ట్ ఇది మాత్రమే. నెక్స్ట్ 7th వన్ చూద్దాం. ఇదిగోండి, 7/2 ఈజ్ నాట్ ఏ ప్రాపర్ ఫ్యాక్షన్. సో 7/2 ఏం ఫ్యాక్షను, ఇంప్రాపర్ ఫ్యాక్షన్. ఇంప్రాపర్ ఫ్యాక్షన్ అయితే ఏం చెప్పాను, ప్రాబబిలిటీ అవ్వదు అని చెప్పా. వాడు కూడా నాట్ బి ఏ ప్రాబబిలిటీ అని చెప్పాడు. సో నాట్ అన్నాడు, చెప్పిన విషయం కరెక్టే కాబట్టి ట్రూ. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే ఫాల్స్ అని పెడతాం. ఫాల్స్ ఎందుకంటే వాడు చెప్పింది 7/2 ప్రాబబిలిటీ కాదు కాబట్టి ఫాల్స్ అని పెట్టేస్తారు. బట్ వాడు చెప్పింది, ఆ క్వశ్చన్లో చెప్పింది కూడా అదే, కాదనే చెప్తాంటారు. ఆ క్వశ్చన్లో ఏమన్నా అవును ఇచ్చాడా, 7/2 అనేది ప్రాబబిలిటీ కాదనే కదా చెప్పాడు. కాదని చెప్పాడంటే నిజం చెప్పాడని కదా, నిజం చెప్పాడంటే 2 చెప్పాడు. ఓకేనా. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నాట్ అది గమనించరు, అది గమనించకుండా మిగిలింది గమనించేసి ఫాల్స్ అని పెట్టే వాళ్ళని చాలామందిని చూసిన.
అందుకే మీకు ఇంత మెన్షన్ చేసి ఈ ప్రాబ్లం చెప్పి. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. సో ఇది ఏమి సింపుల్. ఇది కూడా ఏం చెప్పాడు? ఇఫ్ ఏ లెటర్ ఈస్ టేకెన్ ర్యాండమ్ అట్ ది లెటర్స్ ఇన్ ది వర్డ్ మొబైల్, వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ఈస్ విల్ బి కాన్సోనెంట్ లెటర్? చూడండి, వవల్స్ కాన్సోనెంట్స్ అని మనకి ఇంగ్లీష్లో ఉంది. సో వవల్స్ తెలిస్తేనే కాన్సోనెంట్స్ తెలుస్తాయి. సో దీనిలో నుంచి కాన్సోనెంట్స్ అనే లెటర్ రావాలంటే ప్రాబిలిటీ ఏమి? ఆప్షన్ ఒక ఆన్సర్ ఎలా రాస్తాం చూడండి. ఎన్నోది అది? 8th. ఓకే, కాన్సోనెంట్స్ ఇన్ ది వర్డ్ మొబైల్ ఆర్ ఏమేమి? MBL. వవల్స్ తెలుసు మనకి. వవల్స్ ఏమి? AIOU, సారీ ఈ మర్చిపోయినాం కదా, AEIOU, ఇవి వవల్స్. ఈ వవల్స్ కాకుండా కాన్సోనెంట్స్ కావాలి కాబట్టి ఇవి మాత్రమే కాన్సోనెంట్స్. సో ఇది ప్రాబిలిటీ అలా రాస్తాం. P(E) ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వచ్చాయి? 3 బై టోటల్ మొబైల్ వర్డ్లో 6 ఉన్నాయి. సో 3 1s are 3 2s. సో ఆన్సర్ ఎంత? 1/2. ఇది ఆన్సర్. క్లియర్? నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 9th one. ది సమ్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే అన్ని ప్రాబిలిటీస్ సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అని. ఎంత అంటే 1. ఇదిగోండి, అది ఏదో కాదు, ఇక్కడ ఇచ్చాడు చూడండి, 3వ క్వశ్చన్. దీన్నే వర్డ్ ఫామ్లో ఇచ్చాడనమాట. సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్. ఇక్కడ ఎలిమెంటరీ ఈ ఈవెంట్ అవ్వడానికి ఈవెంట్ అవ్వకపోవడానికి ఉన్న ప్రాబిలిటీస్ సమ్ చేస్తే ఎంత వచ్చింది? 1 వస్తుంది. సో ఇలా డైరెక్ట్గా ఫార్ములా ఇచ్చే బిట్టు, లేదా దీన్ని సెంటెన్స్గా మార్చి ఇలా కూడా అడగచ్చు. ఎలా అడిగినా సరే ఆన్సర్ ఎంత? 1. క్లియర్? 10th one చూడండి. ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 tail when 2 coins are tossed. సో ఈ క్వశ్చన్ ఏడన్నా చూసినట్టుందా 10th? ఆలోచించండి. చెప్పేదా? 4 మార్క్స్లో అడగచ్చు. ఒకే క్వశ్చన్ ఒకే రకంగా 1 మార్కులు అడుగుతాడు, 4 మార్క్స్లో అడుగుతాడు. సో 4 మార్క్స్లో అడిగితే ఎలా చేయాలో మన వీడియోస్లో చెప్పా. సెంటెన్స్ పెద్దదిగా వస్తుంది. ఒకవేళ అదే తెచ్చి 1 మార్కులు అడిగాడు అనుకోని, మీరు ఎత్తుకొని ఇలా అంత రాశాడంటే వీడెవరు తెక్కలోడు, ఈ స్టూడెంటు ఏ క్వశ్చన్కి ఎంత పెట్టాలి, వాడు అడిగిన ఇన్ఫర్మేషన్ ఎంత ఇవ్వాలి అనేది కూడా చెప్పడం తెలియనోడు అనుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మీరేం చేయాలి? 10th దానికి జస్ట్ చిన్నదిగా స్టెప్ పెడితే సరిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి ఎవరన్నా అడగాలనుకోండి, మీ పేరు ఏంటి అని సింపుల్గా అడిగితే వాట్ ఈస్ యువర్ నేమ్ అంటారు. మన పేరు చెప్తాం, మై నేమ్ ఈజ్ శ్రీనివాసులు అని. అంతేగాని మన లైఫ్ హిస్టరీ మొత్తం చెప్తారా? మన గురించి అంతా చెప్తామా? చెప్పాం కదా. జస్ట్ మన పేరు అడిగిన మన పేరు చెప్తాం. లేదు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాడంటే మన ఇన్ఫర్మేషన్ కొంత ఇస్తాం. జస్ట్ మై నేమ్ ఈజ్ శ్రీనివాసులు అంటే ఒప్పుకోరు. మన సెల్ఫ్ గురించి చెప్పమన్నారు. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే కొంచెం చెప్పాలి, ఒక 2-3 సెంటెన్స్. నేను ఎవరు, మా తల్లిదండ్రులు ఎవరు, మా ఊరేంటి, నేనేం చదువుకున్నా, నేనేం చేస్తాను, నేను ఏం పని చేస్తాను, ఇవంతా చెప్పాలి. ఓకేనా? అదన్నమాట ఇక్కడ ఉండేది. సో వాడు అడిగిన క్వశ్చన్ ఒకటే, బట్ ఏ విధంగా అడిగాడో అది. సో ఇక్కడ అడిగిన విధం ఒకటే, బట్ ఎక్కడ అడిగాడు? 1 మార్క్ అడిగాడా, 4 మార్క్స్కి అడిగాడు. సో ఇది 1 మార్క్ అడిగాడు కాబట్టి జస్ట్ 1 or 2 లైన్స్లో ఆన్సర్ రాశాడు, ఎక్కువ చేయకూడదు. ఓకేనా? ఎలా రాస్తాం చూడండి. సో ఈ 3 అవే అనమాట. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ఆ ఉద్దేశంతోనే నేను ఈ 3 చెప్తా ఉంటాను మీకు. 10th ప్రాబ్లం చూద్దాం. సో total possibilities
పాసిబుల్ అవుట్కమ్స్. ఏమది 2 పవర్ n. 2 పవర్ n అంటే ఒక కాయిన్ని ఎన్ని టైమ్స్ వేసాం, ఎన్ని కాయిన్, ఇక్కడ 2 కాయిన్స్ వేసాం కాబట్టి 2 పవర్ 2 అంటే 4. సో ప్రాబబిలిటీ చూడండి, జస్ట్ ఇది ఒక్కటి రాసినా సరిపోద్ది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. లెక్క వేసుకోండి. కావాలంటే హెచ్ టైలో హెచ్ టై. సో వాడు అడిగింది అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి 1 వచ్చేవి ఇవి టైల్. 2 టైల్స్ వస్తే వచ్చింది, ఒకటి వచ్చింది కదా చాలు. ఎక్కువ వస్తే మన అదృష్టం. కాబట్టి దీనికి ఆన్సర్ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు మనకి టీ కనిపించేది 3లో 3/4. ఓకేనా? ఈ 2 సెంటెన్స్ రాయకపోయినా చాలు, మీరు నీట్గా రాసి ప్రజెంటేషన్ చేసి ఆన్సర్ రాసేస్తే చాలు. ఒకవేళ ఇదే 4 మార్క్స్లో అడిగితే ఇంకొక 2-3 స్టెప్పులు నీట్గా రాయాలి. ఆ అవుట్కమ్స్ ఏమి, వాటి లిస్ట్ రాయాలి, పాసిబిలిటీస్ వాటి లిస్ట్ రాయాలి. మీకు అంతా ఆ వీడియోస్లో చెప్పాను. ఇంతకుముందు చెప్పా కదా, డే 65 నుండి 71 వరకు, డే 65 to 71 ఆ డేస్లో ఉంటుందన్నమాట. 4 మార్క్స్గా కానీ 8 మార్క్స్గా కానీ అడిగితే అలా చేయాలి. ఓకేనా? సరే, ఇది నోట్ చేసుకోండి. 11th ప్రాబ్లం కూడా చూద్దాం. సో 11th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఇఫ్ ఏ నెంబర్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ది 8 నెంబర్స్ 1 2 3 4 5 6 8 వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6? సో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా 8 మార్క్స్ ప్రాబ్లం, కానీ ఇక్కడ అడిగింది 1 మార్క్ అడిగాడు. మీకు వీల్ ప్రాబ్లం ఉంటుంది చూడండి, టెక్స్ట్ బుక్లో ఎత్తుకొని వీల్ ఉంటుంది ఇలా 8 నెంబర్స్తో ఉంటుంది. సో ఆ ప్రాబ్లంని ఇక్కడ జస్ట్ 1 మార్క్ అడిగాడు. సో దాన్ని ఎలా అడిగాడో అలా రాస్తే చాలు. చూడండి, సింపుల్గా రాసేస్తా. ఇంతకుముందు రాసినన్ని స్టెప్పులు కూడా రాయకుండా ఎలా రాస్తా. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 అదే కదా అడిగింది. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఏమేమి వస్తాయి? 1 ఫ్యాక్టరు, 2 ఫ్యాక్టరు, 3 ఫ్యాక్టరు, 6 ఫ్యాక్టర్. 6కి ఉండే ఫ్యాక్టర్స్ రాసాం. ఎన్ని అవి? 4 వచ్చాయి. కాబట్టి జస్ట్ P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ టు, ఇవి 4 కదా, 4 టోటల్ ఎన్ని? 8. సో 4 1s are 4 2s are. ఆన్సర్ ఎంత? 1/2. అంతే, సింపుల్, అయిపోయింది. కావాలంటే పైన ఈ స్టెప్ రాసుకోండి. ఇది పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 8. ఆ 8 ఏది కావాలనేది కూడా మెన్షన్ చేసుకోండి, తప్పేం లేదు. కాకపోతే 1 మార్క్ క్వశ్చన్ కదా, అందువల్ల మనం ఎంత సింపుల్గా రాస్తే అంత సింపుల్గా షార్ట్. ఓకే, ఆన్సర్ ఎంత వచ్చింది? ఇది ఓకే, 1/2 కరెక్ట్ అయింది. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మనకి ఆన్సర్ ఎంత సింపుల్ అయితే మనం తప్పు చేయడానికి అంత ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అయ్యా ఆన్సర్ ఇంత ఈజీ ప్రాబ్లం ఇచ్చారు, మనకెంత బాగా వచ్చేస్తుంది అని వేసేస్తారు. అక్కడే తప్పుపోతుంది. మనకి ఎంత బాగా ప్రాబ్లం వస్తుందో మనం అంత జాగ్రత్తగా చెయ్యాలి, అది గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఇంత ఈజీ ప్రాబ్లం కాబట్టి మళ్ళీ చెక్ చేసుకున్నా. 6కి ఫ్యాక్టర్స్ 4, వాడిచ్చిన నెంబర్లో 8, 4/8. ఓకేనా? ఎందుకో అనేది చెక్ చేసింది, ఇది సింపుల్ కాబట్టి. ఓకేనా? ఏమంటే తప్పు జరగడానికి ఛాన్సెస్, నాకైనా సరే నేనైనా తప్పు చేయకుండా మాత్రం ఉండను, ఖచ్చితంగా తప్పు చేస్తా. చేసిన దాన్ని వెంటనే నేను రెక్టిఫై చేసుకుంటాను, అది ఇంకేం లేదు. అది ఓకేనా? సరే, 11th ప్రాబ్లం కదా, వేసుకోండి. నెక్స్ట్ 12th చూద్దాం. సో 12th 11th అయిపోయింది. 12th, ఏ కార్డ్ ఈస్ డ్రాన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ వెల్ షఫుడ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. క్యాలిక్యులేట్ ది ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ కింగ్. చూసారా, ఇది కూడా 8 మార్క్స్ క్వశ్చన్లో ఒక్క ఆన్సర్ మాత్రం తీసుకున్నాడు, రెడ్ కింగ్ అని. సో ఆన్సర్ ఏం రాస్తానో చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? డెక్ ఆఫ్ కార్డ్స్ 52 కదా, అదే అనమాట. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే కింగ్స్ అన్నమాట, రెడ్ కింగ్స్. బ్రాకెట్లో కావాలంటే రాసుకోండి,
రెడ్ కింగ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో P ఆఫ్ E 2/52. ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ వస్తుంది, సార్ ఫార్ములా రాయాలా? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ రాయాలా? ఆలోచించండి. ఖచ్చితంగా రాయాలి. 1 మార్క్ కానివ్వండి, 2 మార్క్స్ కానివ్వండి, 4 మార్క్స్ కానివ్వండి, 8 మార్క్స్ కానివ్వండి, ఒక ఫార్ములాని మనం యూస్ చేశామంటే దాన్ని ఖచ్చితంగా చూపించాలి. అది చూపించకపోతే మిస్టేక్. మరి నేనెందుకు రాయలేదని మీకు క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అంటే నేను తీసుకున్న ప్లేస్ ఇంత కొద్ది ఉంది, అంత కొద్దిలో ఫార్ములా రాస్తే ఎట్లా చెప్పండి? మీకంటే ఎగ్జామ్లో పెద్ద షీట్ ఉంటుంది, బుక్లెట్ ఉంటుంది, హ్యాపీగా రాయొచ్చు. నేను ఎంత కొద్ది దానిలో తుడిపి మొత్తం చెప్పానంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అందువల్ల ఆ విషయం అక్కడ చెప్పకుండా ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ఈ క్వశ్చన్కి కంపల్సరీ 8 మార్క్స్లో 4-5 వస్తాయి. ఖచ్చితంగా అన్నిసార్లు ఫార్ములాస్ రాస్తాం. ఓకేనా? ఒక్కసారి కూడా ఇక్కడ రాయలేదే అనే డౌట్ కొంతమందికి వస్తుందన్న ఉద్దేశంతో ముందుగా చెప్తా ఉంటాను. ఓకే, ఫార్ములా ఇక్కడ రాయాలి కంపల్సరీ. 1 మార్క్ అయినా, 4 మార్క్స్ అయినా, 8 మార్క్స్ కానీ, 2 మార్క్స్ ఏదైనా సరే ఫార్ములా రాయండి. నేను రాయలేదంటే రీజన్ చెప్పే కదా, ప్లేస్ పవర్. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్. 2 1s are 2, 2s are 4, 1 6, 12 6. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 1/26. నోట్ చేసుకోండి. ఇదన్నమాట మనకి ప్రాబబిలిటీలో అడగడానికి 1 మార్క్ ప్రాబ్లమ్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ బుక్లెట్స్ అవి ఉంటాయి కదా, వాటిలో కూడా ఉంటాయి. ఇవి మెయిన్. వీటిని యూజ్ చేసుకున్నారంటే అవి ఈజీగా సాల్వ్ అయిపోతాయి. కాబట్టి అవి మీరే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, నీట్గా నోట్ చేసుకోండి. ఈరోజు ఇంకోసారి కూడా ప్రాక్టీస్ చేయండి. వీడియోని 1కి 2 సార్లు విని ప్రాక్టీస్ ఈరోజే చేసుకోండి. ఓకే, రాసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు. ఈరోజు డే 90, ఇంకా 10 వీడియోస్. ఇప్పుడే మీకు చాలామందికి డౌట్ వస్తుంది, సార్ మొత్తం అయిపోయినాయి, 8 మార్క్స్ చెప్పారు, 4 మార్క్స్ చెప్పారు, 2 మార్క్స్ చెప్పారు, 1 మార్క్స్ కూడా ఈరోజు ప్రాబబిలిటీతో అయిపోయింది, ఇంకేముంది సార్ అనుకుంటాం. పేపర్స్ ఉన్నాయి, మీకు ఎగ్జామ్స్ జరిగినాయి కదా, గవర్నమెంట్ రిలీజ్ చేసిన పేపర్స్. ఆ పేపర్స్ని ఒక్కొక్క రోజు ఒక్కో వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే అవి కూడా తెలియాలి. ఒక ఎగ్జామ్ మనం రాసేటప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఆర్డర్లో పెట్టుకోవాలి, ఎలా రాయాలి అనే విషయం కూడా తెలియాలి కదా. ఆ ఉద్దేశంతో నేను ఇంకొక 10 వీడియోస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఈ పాటికి ఇంకా మీకు టైం ఉంటుంది కాబట్టి ఇంకొకసారి మొత్తం వీడియోస్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇవంతా ఆలోచించి మనం ఇలా డిజైన్ చేసుకున్నాం ప్రోగ్రామ్. ఓకేనా? సరే, ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఏం చేయాలి? మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.